ఈరోజు మనం నీట్ క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చింది కదా! దీని ద్వారా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? లాస్ట్ ఇయర్ ఈ ర్యాంక్‌కి, ఈ ఇయర్ సేమ్ ర్యాంక్‌కి ఎంత ఉంది? అనే దాన్ని బట్టి మనం కట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ లిస్ట్ ప్రకారం ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే రాదు. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా ఏపీలో ఎగ్జామ్ రాసి ఉండవచ్చు. అలాగే ఏపీ వాళ్ళు కూడా అదర్ స్టేట్స్‌లో ఎగ్జామ్స్ రాసి ఉండొచ్చు. కానీ ఈ ఇయర్ నీట్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఎన్టీఏ వారు మీరు ఏ స్టేట్ నుంచి ఎగ్జామ్ రాశారని మరియు 12th క్లాస్ ఎక్కడి నుంచి రాస్తున్నారని కాలమ్స్ ఇచ్చారు. కావున ఏపీ నుండి ఎగ్జామ్ రాసిన వారికి ఏపీ ర్యాంక్ లిస్టులో చేర్చారు. మరియు 12th క్లాస్ ఇక్కడ చదివిన వారికి కూడా ఈ లిస్టులో చేర్చి ఉంటారు. అందువల్ల ఈ లిస్టులో క్లియర్గా 95% మ్యాక్సిమం ఏపీ వారే ఉండే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాం. కానీ కొంతమంది అదర్ స్టేట్స్లో 10th చదివి ఇక్కడ 12th చదివిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఈ లిస్టులో క్యాస్ట్ కేటగిరీ ఇవ్వలేదు కాబట్టి కట్ ఆఫ్లు అనేవి ఎగ్జాక్ట్గా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎగ్జాంపుల్ ఫస్ట్ 100 ర్యాంక్స్లలో లాస్ట్ ఇయర్ బీసీఏకి 10 సీట్లు వస్తే అదే ఇయర్ 100 ర్యాంక్స్లో బీసీఏ వాళ్ళు 10 మంది ఉంటే సేమ్ సీట్లు వస్తాయి. కానీ 8 మంది ఉంటే 8 మందికి సీట్లు వస్తాయి. 12 మంది ఉంటే మాత్రం 12 మందికి వస్తాయి. అందువల్ల రిజర్వేషన్ సీట్లను కూడా ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయలేమని చెప్పవచ్చు. దీనికి తోడు లాస్ట్ ఇయర్ కాలేజీలు సేమ్ ఉంటే ఓకే, కానీ కొత్త కాలేజీలు కానీ వస్తే లేక ఉన్న కాలేజీలో సీట్లు పెరిగితే వాటిని బట్టి కట్ ఆఫ్ తగ్గవచ్చు. అయితే కొత్త కాలేజీల అప్డేట్లు మాత్రం ఇప్పటివరకు అయితే ఏమీ లేవు. వస్తే మాత్రం కట్ ఆఫ్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ముందుగా మనం లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కంపేర్ లిస్ట్ చూద్దాం. లాస్ట్ ఇయర్ 600 ప్లస్ 2410 మందికి వస్తే ఈ ఇయర్ 77 మెంబర్స్ మాత్రమే వచ్చింది. 550 అబవ్ ఈ ఇయర్ 442 మెంబర్స్కి వస్తే లాస్ట్ ఇయర్ 4945 మెంబర్స్కి వచ్చింది. 500 ప్లస్ 1813 ఈ ఇయర్ వస్తే లాస్ట్ ఇయర్ వచ్చి 7890 వచ్చింది. ఈ ఇయర్ 450 ప్లస్ 4749కి వస్తే లాస్ట్ ఇయర్ 11470కి వచ్చింది. ఇయర్ 400 ప్లస్ 8623కి వస్తే లాస్ట్ ఇయర్ 15479 మెంబర్స్కి వచ్చింది. ఈ ఇయర్ ర్యాంకులు చాలా తక్కువగా వచ్చినాయి కాబట్టి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది మనకి. ఇప్పుడు ఏపీలోని ఏయూ రీజియన్ కట్ ఆఫ్ చూద్దాం. ఓసీ వచ్చేసి 2024లో 2328 ర్యాంకు, మార్క్స్ వచ్చేసి ఈ ఇయర్ వచ్చేసి అదే ర్యాంక్కి ఈ ఇయర్ వచ్చేసి 489. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి 485 to 487గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే బీసీఏకి వచ్చేసి లాస్ట్ ఇయర్ 2024లో 4137కి కట్ ఆఫ్ అయింది. ఆ ఇయర్ అదే మార్క్స్ అదే ర్యాంక్కి 459కి కట్ ఆఫ్ అవుతుంది. కానీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి 454 to 456. బీసీబీ 4687 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంకు. అదే మార్క్స్కి ఇయర్ అదే ర్యాంక్కి ఇయర్ వచ్చేసి 450 మార్క్స్కి కట్ ఆఫ్ అవుతుంది. కానీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి 440 to 445. బీసీసీ 3951 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంకు. సేమ్ కట్ ఆఫ్ ర్యాంక్కి ఇయర్ వచ్చేసి 462 మార్క్స్ కట్ ఆఫ్ అవుతుంది. కానీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి 450 to 455. బీసీడీ 2802 ర్యాంక్ కట్ ఆఫ్ అయింది లాస్ట్ ఇయర్. అదే ర్యాంక్ ఇయర్ వచ్చేసి 480. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి 473 477. బీసీఈ 9148కి వచ్చేసి కట్ ఆఫ్ ర్యాంక్ లాస్ట్ ఇయర్. అదే ర్యాంక్ వచ్చేసి ఇయర్ 3093 మార్క్స్ కట్ ఆఫ్ అవుతుంది. కానీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి 383 386. ఎస్సీ 7881 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంకు. అదే ర్యాంక్కి ఇయర్ వచ్చేసి 408 మార్క్స్ సీట్ వచ్చే అవకాశం ఉంది. 395 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 400. ఎస్టీ వచ్చేసి 10,837 లాస్ట్ ఇయర్ ర్యాంక్. సేమ్ ర్యాంక్ వచ్చేసి 373 ఇయర్ వచ్చేసి. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి 360 365.
సేమ్ ఎస్వియు కూడా అలాగే ఉంటుంది. ఎస్వియు ఇక్కడ ఇచ్చేస్తున్నాం చూడండి. ఈ కట్ ఆఫ్లు అనేవి ఫైనల్ మాత్రం కాదు, నెక్స్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేంత వరకు ఎన్టీఆర్ యూహెచ్ వారు లిస్ట్ రిలీజ్ చేస్తారు. దాని మెరిట్ లిస్ట్ అంటారు. దాని ద్వారానే 100% చెప్పవచ్చు. ఇప్పుడు ఇచ్చిన ప్రొడిక్షన్స్ 90-95% కరెక్ట్ అవుతాయి. అందువల్ల ఏ ఫైనల్ కట్ ఆఫ్ అనుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.